Hello everyone, this is Karthik and you are watching Satya Karthik Vlogs. So ఈ వీడియోలో నేను Moto G2 స్మార్ట్ ఫోన్ని అన్బాక్సింగ్ చేయబోతున్నాను. ఈ ప్రోడక్ట్ మనకు 13,000 రూపీస్కి ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది. సో ఇది 6GB ర్యామ్ వేరియంట్. దీంట్లో 2 వేరియంట్స్ ఉంటాయి, 4GB ర్యామ్ 64GB, మళ్ళీ 6GB ర్యామ్ 128GB మోడల్ ఉంది. సో నేనైతే 6GB ర్యామ్ 128GB మోడల్ తీసుకున్నాను. ఆల్రెడీ ఇది అన్బాక్సింగ్ చేశాను. సో మనకు బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ పేపర్ వర్క్ ఉంటుంది. దీని లోపల మనకు యూజర్ మాన్యువల్ గైడ్ ఇవన్నీ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు స్మార్ట్ ఫోన్ ఉంది. దీంట్లో మనకు OLED డిస్ప్లే ఇచ్చారు. ఇక్కడ మనకు స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్ ఉంది. అండ్ దీంట్లో 30W టర్బో పవర్ ఛార్జర్ ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ TPU కేస్ కూడా ఉంది. ఇది వైట్ కలర్ వేరియంట్. దీంట్లో 2 కలర్స్ ఉంటాయి, ఒకటి బ్లాక్ కలర్ అండ్ రెండోది వైట్ కలర్. సో ఒకసారి దీన్ని పక్కన ఉంచేసి బాక్స్ లోపల ఇంకేమేం ప్రోడక్ట్స్ ఉన్నాయి చూద్దాం. బాక్స్ లోపల మనకు టర్బో ఛార్జర్ ఇచ్చారు. దీని పవర్ రేటింగ్ వచ్చి 33W ఉంది. సో ఇది 1.5 అవర్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఇక్కడ టైప్ C USB కేబుల్ ప్రొవైడ్ చేశారు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకు బాక్స్ లోపల వచ్చిన ప్రోడక్ట్స్. ఇప్పుడు మనం దీని మీద ఉన్న స్టిక్కరింగ్ని రిమూవ్ చేద్దాం. సో కేస్ అయితే చాలా బాగుంది, క్వాలిటీగా ఉంది. బట్ మనకు ఓన్లీ వైట్ కలర్ కేస్ ఇచ్చారు. సో ఇది ఎప్పటికైనా కలర్ అనేది షేడ్ అవ్వచ్చు. సో ఇనీషియల్ సెటప్ చేశాక మీకు కంప్లీట్గా చూపిస్తాను మీకు ఫైనల్గా. ఓకే ఫ్రెండ్స్, ప్రజెంట్ దీని యొక్క స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం. సో ఇది మోటో G52 4G వేరియంట్. 5G వేరియంట్ అయితే దీంట్లో లేదు. దీని యొక్క డిస్ప్లే 6.6 ఇంచ్ ఉంది. OLED డిస్ప్లే ఇది. 90Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అండ్ దీని యొక్క రెజల్యూషన్ 1080x2400 పిక్సెల్స్ ఉంది. దీని యొక్క ప్రాసెసర్ వచ్చేసి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్ ఉంది. ఇది ఆక్టా కోర్ ప్రాసెసర్. అండ్ దీని యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ Android 12తో ప్రొవైడ్ చేశారు. ప్రజెంట్ అయితే Android 13 రన్ అవుతుంది. ఇక దీని యొక్క GPU Adreno 610ని ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ కెమెరాస్, దీంట్లో 3 మెయిన్ కెమెరాస్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ ఒకటి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ అండ్ డెప్త్ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంది. ఇక ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఉంది. ఇక దీని సౌండ్ క్వాలిటీ వచ్చేసి దీనికి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్తో ఉంది. 3.5mm హెడ్ఫోన్ జాక్ ప్రొవైడ్ చేశారు. సో దీంట్లో అన్ని రకాల సెన్సార్స్ ఉన్నాయి. అండ్ దీనికి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది ఇచ్చారు. ఇక దీని యొక్క సిమ్ స్లాట్స్ వచ్చేసి డ్యూయల్ సిమ్స్ ఉన్నాయి విత్ హైబ్రిడ్ స్లాట్. అండ్ దీని యొక్క సార్ వాల్యూ 1.05 ఉంది, హెడ్ సార్ వాల్యూ. అండ్ బాడీ సార్ వాల్యూ 1.29 ఉంది. అండ్ OTG కనెక్టివిటీ ప్రొవైడ్ చేశారు. NFC సపోర్ట్ అయితే లేదు. సో ఫ్రెండ్స్, మనకి ఇది డ్యూయల్ బ్యాండ్ వైఫైకి సపోర్ట్ చేస్తుంది. ఒకసారి దీన్ని కనెక్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు మనం ఈ వీడియోని ప్రోస్ అండ్ కాన్స్గా డివైడ్ చేసి దీని యొక్క పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి తెలుసుకుందాం. ప్రెసెంట్ నాకైతే ఈ ఫోన్లో మేజర్ పాజిటివ్ దీని యొక్క బెజల్స్. సో దీంట్లో ప్లాస్టిక్ OLED ప్యానెల్ అనేది యూస్ చేశారు కాబట్టి దీని యొక్క బెజల్స్ అనేవి చాలా థిన్గా ఉన్నాయి. చూడటానికి చాలా ప్రీమియం స్మార్ట్ ఫోన్ లాగా ఉంది. అండ్ దీని యొక్క డిస్ప్లే కూడా చాలా బాగుంది. బ్రైట్నెస్ కానీ, సన్లైట్ విజిబిలిటీ కానీ, కలర్ కానీ చాలా వైబ్రెంట్గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ దీంట్లో ఉన్నటువంటి సెకండ్ ప్రో దీని సౌండ్ క్వాలిటీ. సో
సో దీనికి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అనేవి ప్రొవైడ్ చేశారు అండ్ దీనికి డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంది. సో సౌండ్ అనేది చాలా లౌడ్గా ఉంది, ఆడిబిలిటీ కూడా చాలా హెవీగా ఉంది. అండ్ నెక్స్ట్ దీంట్లో 3.5mm హెడ్ ఫోన్ జాక్ ప్రొవైడ్ చేశారు. సో 3.5mm హెడ్ ఫోన్ జాక్ నుంచి అవుట్పుట్ కూడా చాలా బాగుంది కాబట్టి మనకు మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ అనేది కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ దీని 4th Pro దీని యొక్క బ్యాటరీ బ్యాకప్. సో దీనికి 33 వాట్ టర్బో ఛార్జర్ అనేది ప్రొవైడ్ చేశారు. ఈ 33 వాట్లో మనం ఫుల్ ఛార్జ్ చేయడానికి 1 hour 10 minutes టైం తీసుకుంటుంది. 80% దాకా చాలా ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది, 80% తర్వాత నుంచి కొంచెం స్లోగా ఛార్జ్ అవుతుంది. అండ్ మనకు ఫుల్ డే యూస్ చేయడానికి కూడా ఈ ఫోన్ చాలా కంప్లీట్ ఫుల్ డే మనకి యూసేజ్కి పనికి వస్తుంది వన్స్ ఒకసారి ఛార్జ్ చేస్తే. నెక్స్ట్ దీని యొక్క లాస్ట్ ప్రో దీంట్లో మోటో గెస్చర్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. సో ఈ మోటో గెస్చర్స్ వల్ల మనకు చాలా కొన్ని ఫీచర్స్ అనేవి మనం యాక్సెస్ చేయొచ్చు. అంటే మనం ఈ ఫోన్ ఇట్లా షేక్ చేసిన వెంటనే ఈ వెనకాల లైట్స్ అనేవి ఆన్ అవుతాయి. ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి, కెమెరాస్ కూడా యాక్టివేట్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా దీని యొక్క ప్రోస్. నెక్స్ట్ ఇక దీని కాన్స్ గురించి తెలుసుకుందాం. మెయిన్ కాన్ దీంట్లో కెమెరా అండి. సో బ్యాక్ సైడ్ మనకు 3 కెమెరాస్ ప్రొవైడ్ చేశారు. మామూలుగా అయితే మాత్రం డే లైట్లో పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది కానీ నైట్ టైం పర్ఫార్మెన్స్ చాలా యావరేజ్గా కెమెరా ఉంటుంది. అండ్ దీని యొక్క ఫ్రంట్ కెమెరా కూడా 16 MP ప్రొవైడ్ చేశారు. 2.45 అపర్చర్ యూస్ చేశారు దీంట్లో. కాబట్టి మనకు డే లైట్లో కానీ నైట్ టైం కానీ ఫ్రంట్ కెమెరా క్వాలిటీ చాలా యావరేజ్గా ఉంది. ఓవరాల్గా అయితే మాత్రం బ్యాక్ కెమెరా మార్నింగ్ పూట బాగుంటుంది డే టైం, అండ్ నైట్ టైం యావరేజ్గా ఉంటుంది. ఇక ఫ్రంట్ కెమెరా అనేది మాత్రం డే టైం కూడా కలర్ యాక్యురసీ సరిగ్గా లేదు, బట్ నైట్ టైం కూడా యావరేజ్గా పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ కాన్ దీంట్లో బ్యాక్ ప్యానల్ అనేది హై సౌండ్ యూస్ చేస్తున్నప్పుడు కొంచెం వైబ్రేట్ అవుతుంది. సపోజ్ మీరు ఏదైనా వీడియోస్ ప్లే చేసేటప్పుడు హై సౌండ్లో మీరు ప్లే చేస్తుంటే మాత్రం బ్యాక్ ప్యానల్ లైట్గా వైబ్రేట్ అవుతుంది. ఇది నేను ఒక కాన్గా నేను గమనించాను. నెక్స్ట్ ఫైనల్గా దీని యొక్క లాస్ట్ కాన్ దీంట్లో యూఐలో కొంచెం మైనర్ ల్యాగ్స్ అనేవి ఉన్నాయి. అంటే మేజర్ అని చెప్పలేను కానీ మైనర్గా కొంచెం అక్కడక్కడ ల్యాగ్స్ అయితే ఉన్నాయి. నేను పర్చేస్ చేసింది 6GB ర్యామ్ వేరియంట్, కానీ దీంట్లో కొంచెం ప్రాబ్లం అయితే ఉంది, లైట్గా ల్యాగ్స్ అయితే ఉన్నాయి. ఓవరాల్గా ఈ ఫోన్ అనేది 13,000లో చాలా మంచి ఫీచర్స్ ఉన్న ఫోన్. దీంట్లో మెయిన్ 5G అనేది లేదు, బట్ మనకు ఎవరైనా పెద్దవాళ్ళకి యూస్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది, మన పేరెంట్స్కి కానీ వాళ్ళకి. ఎందుకంటే మనకు పేరెంట్స్కి 5G అంత అవసరం ఉండదు కదా, బట్ మనకైతే మాత్రం 5G ప్రెసెంట్ కావాలి. సో కొంచెం ఎల్డర్స్కి అయితే ఈ ఫోన్ చాలా బాగుంటుంది. మెయిన్గా దీంట్లో డిస్ప్లే చాలా బాగుంది, బ్యాటరీ బ్యాకప్ ఉంది, సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. మేజర్గా ఈ యొక్క 3 ఫీచర్స్ వల్ల ఇది చాలా కాస్ట్ ఎఫెక్టివ్ ఫోన్. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా దీని యొక్క రివ్యూ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.